యూ జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ చరణం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుని యొక్క వాక్యం రాయబడినది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరే పరిస్థితిలో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను, భయపడవద్దు, ధైర్యంగా ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్నావు తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్నారు, నీ మాటలు వింటున్నారు తండ్రి ప్రభా, నిత్యమైన కృపతో వారికి వాత్సల్యం చూపి ముందుకు నడిపించమని, సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మనం స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.